గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పార్థసారథి. అన్ని గ్యాస్ కంపెనీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లించేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు మంత్రి కొలుసు. దీపం కింద అమలయ్యేటువంటి సబ్సిడీని పైప్డ్ గ్యాస్ వాడుకునే వారికి కూడా అందిస్తామన్నారు పార్థసారథి. అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో వినియోగదారులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేకోకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్స్ యూటిలైజేషన్ కానివ్వండి, పంప్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ పిఎన్జిలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో